హలో అంకుల్, మీ పేరు? నా పేరు సత్యనారాయణ. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగినాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? నేనైతే 100% వైఎస్ఆర్సీపీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఆయన ఇచ్చినటువంటి పథకాలు ఆయన ఎంత మంచి చేశారు. అంటే డెవలప్మెంట్ చేయలేదు అంటున్నారు కానీ మరి కరోనా టైంలో కూడా చాలా బాగా చేశారు. ఏ రాష్ట్రం చేయనట్టుగా ఆయన బాగా చేశాడు ప్రజలందరికీ. అందువల్ల ఆయనే వస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏపీలో 82% ఓటింగ్ శాతం నమోదైంది కదా, అంటే ఏ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు అనుకోవచ్చుడా? అంటే జగన్ మీద వ్యతిరేకతతోనే ఓటింగ్ శాతం పెరిగింది అంటున్నారు అందరూ. అంటే ఈసారి ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచి కూడా ఆంధ్ర వాళ్ళు, నేను కూడా ఆంధ్రానే వెళ్ళేయటం జరిగింది. నేనైతే మామూలుగా వైఎస్ఆర్సీపీకి వేసా, కొంతమంది టీడీపీకి వేయచ్చు. ఎంత చేసినా ఎన్ని రకాలు చేసినా మొత్తం మీద వచ్చేది ఆయనే, జగన్ గారే. కానీ జగన్ గారు డెవలప్మెంట్ చేసింది ఏం లేదు, రోడ్లు బాగాలేవు, అందరూ బాయ్ బాయ్ జగన్ ఏపీ ఇంకా అయిపోయింది అంటున్నారు. జగన్ గారు మరీ అధికారంలోకి వస్తే ఏపీ డెవలప్మెంట్ ఉందని అంటున్నారు. అంటే ఫస్ట్లో అయితే డెవలప్మెంట్ అనేది లేదు, రోడ్లు అయ్యి చాలా ఇదిగా ఉండి, ఇప్పుడైతే బాగానే ఉన్నాయి, రోడ్లు బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. డెవలప్మెంట్ అంటే ఆయన ఎక్కిన 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఇంకా డెవలప్మెంట్ ఎక్కడి నుంచి చేస్తారు? ఈ లోపల మళ్ళీ కరోనా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన వాలంటీర్ని కూడా డైరెక్ట్ వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళని చూసి మందులు ఇవ్వటం, ఇన్ని రకాలు చేశారు. అలాగే అందరికీ చేయూతని ప్రతి వర్గానికి అందరికీ కూడా డబ్బులు ఇచ్చారు. మరి డబ్బులు ఇచ్చుకుని డెవలప్మెంట్ అంటే ఎక్కడి నుంచి చేస్తారు? ఇప్పుడు ఏపీలో చూసుకుంటే పల్నాడు జిల్లాలో, రాయలసీమ జిల్లాలో చాలా గొడవలు జరిగాయి కదా, అంటే వైసీపీ వాళ్ళే కావాలని చేయించారు గొడవలు అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? ఎలక్షన్ అంటే వీళ్ళు 2 వర్గాలకే ఉంటాయి కదా. టీడీపీ వాళ్ళు చేయించారు, వైసీపీ వాళ్ళు చేయించారు, ఇద్దరు చేయించారు, ఒకళ్ళని అనలేము మనం. అది జగన్ మీద వ్యతిరేకతను పోలింగ్ శాతం పెరుగుతుంది, దానివల్లనే గొడవలు జరిపించారు, పోలింగ్ అంటే సరిగ్గా జరగకూడదని అంటున్నారు వైసీపీ. అవ్వచ్చు, అది కూడా అవ్వచ్చు. ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు వల్ల జగన్కి నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సార్ పొత్తు పెట్టుకోవడం వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంది అనుకోవచ్చు కదా జగన్కి. నేనైతే కొంత ఓటింగ్ అయితే కొంత చీలుతుంది, ఎంత చీలినా కూడా మళ్ళీ వచ్చేది జగన్ గారే. అంటే 150, 175 అనేది అన్ని రావు, కానీ మొత్తం మీద ఫామ్ చేసేది జగన్ గారే ఫామ్ చేస్తారు. జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏమన్నా అందుతున్నాయా మీకు అని? నాకైతే ఏమీ లేవు. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి? చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు, కానీ ఇంక ఇప్పుడు ఆయన హామీలు ఇస్తారు కానీ ఆయన నెరవేర్చరు కదా. హామీలు ఇస్తారు కానీ ఆయన నెరవేర్చరు. అందువల్ల జగన్ అంటే కొంచెం మక్కువ చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఇంతకుముందు కూడా హామీలు ఇచ్చాడు, ఆయన ఏమీ చేయలేదని చెప్పేసి కొంచెం బ్యాక్ అవుతున్నారు అంతే. మెయిన్గా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జగన్ కోసమే పనిచేశారు, అదే పనిగా ఓట్లకి డబ్బులు ఇచ్చి మరి జగన్కి ఓటు వేయించారనే బయట టాక్ ఉంది. దానికి ఏమంటారు? అదేమి లేదు. ప్రజల కోసమే ఉన్నారు తప్ప వాలంటీర్లు అదేం లేదు, డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించడం అటువంటిది ఏం లేదు. ఫైనల్గా ఓవరాల్గా మీరు ఏమంటారు? ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? నేను అనుకోవటం అయితే వైఎస్ఆర్సీపీ వస్తుంది, జగన్ గారే మళ్ళీ సీఎం అవుతారు 100%. ఓకే, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.